టీఆర్ఎస్ విలీనానికి టీటీడీపీ ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తెలంగాణ స్పీకర్కు తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనానికి అనుమతినివ్వాల్సిందిగా కోరారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఎర్రబెల్లి ఈ లేఖ రాశారు. ఎర్రబెల్లి సహా తలసాని శ్రీనివాస్ యాదవ్, జి సాయన్న, టి ప్రకాష్ గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, చెల్లా ధర్మారెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డిల పేర్లను ఈ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో గురువారం సమావేశమయ్యామని, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనానికి ఎమ్మెల్యేలంతా ఓ అంగీకారానికి వచ్చారని వెల్లడించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 4వ నిబంధన ప్రకారం విలీనం చేయాలని లేఖలో అభ్యర్థించారు. తక్షణమే ఈ విలీనం అమల్లోకి వచ్చేలా చూడాలని కోరారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జాబితాలోనే తమను పేర్కొనాలని ఎర్రబెల్లి కోరారు. తెలంగాణలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు రాజ్యాంగ నిపుణులకు, రాజకీయ విశ్లేషకులకు పనిపెట్టాయి. 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో విలీనానికి అనుమతి కోరడం రాజ్యాంగబద్ధంగా చెల్లుతుందా లేదా అన్న దానిపైన విస్తృతంగా చర్చ సాగుతోంది. మొత్తం మీద నిబంధనలు తమకు అనుకూలంగానే ఉన్నాయని టీటీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. చట్టసభ సభ్యుడు ఏ సందర్భాల్లో అనర్హతకు గురవుతారన్న దానిపైన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ తెలియజేస్తోంది. ఈ షెడ్యూల్లోని ఆర్టికల్ 102(2), 191(2) నిబంధనల్లో అనర్హతకు ఎలా గురవుతారు, ఏ సందర్భాల్లో సభ్యత్వాన్ని కోల్పోతారో స్పష్టంగా చెప్పింది. అయితే రాజ్యాంగంలోని ఇదే షెడ్యూల్లో 4వ నిబంధన కొన్ని మినహాయింపులను కూడా కల్పించింది. ఒక పార్టీ మరో పార్టీతో విలీనమైనప్పుడు ఈ అనర్హత వర్తించదని స్పష్టం చేసింది. అయితే ఒక పార్టీ నుంచి వేరుపడి ప్రత్యేక గ్రూపుగా కార్యకలాపాలు నిర్వహించడానికి గానీ, ఓ ప్రత్యేక పార్టీగా ఏర్పాటు కావడానికి గానీ అవకాశం లేదని స్పష్టం చేసింది. విలీనం కావడానికి కనీసం 3/2 వంతుల మెజారిటీ అవసరమని ఈ నిబంధన వెల్లడించింది.